తెలుసా ఇక్కడ పూజలు చేస్తాడంట? తెలీదా? తెలుసు. తెలుసా? ఏం పూజలు చేస్తాడు ఆయన? ఏం పూజలు చేయడు, మాల్గుడిలో పూజలు చేస్తూ ఉంటాడు. ఓకే, ఆయన వీడియోలు మీరు చూసారా? అంటే పూర్వజన్మలో నేను నాగరాజును నాగ కార్తికేయని అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు కదా. నేనేం చూడలేదు. ఓకే, నేనైతే చూడలేదు. ఓకే, ఏం చూడలేదు. అంటే ఒక ఆమె నాగకన్య అని చెప్పేసి ఒక ఆమె ఉంది, నాగ భవిత అని. సో అమ్మాయితో ఈయన ఇద్దరు కలిసి ఇక్కడ పూజలు చేసారు కదా, అప్పుడు మీరు చూడలేదా? లేదన్న, చూడలేదు. శ్రీనివాస్ రెడ్డిని ఎప్పుడు లాస్ట్ చూసారు మీరు? ఆయన ఎప్పుడో ఒకసారి వస్తుంటాడు, గుళ్ళో పూజలు చేసుకుంటాడు, వెళ్ళిపోతుంటాడు అంతే. ఆయన మీ అందరికి క్షుద్ర పూజలు చేస్తున్నాడు తెలుసా మీకు? క్షుద్ర పూజలు మా కాడే ఉన్నావు అన్న చేయడానికి కూడా ఆయన. మీకే తెలియాలి ఏంటియో మరి. నాకు తెలియదండి, అలాంటివి ఏమీ లేదు ఇక్కడ. అంటే వీళ్ళకి ఏంటంటే వీళ్ళ టెంపుల్ దగ్గర ఏం జరుగుతుందో వీళ్ళకి తెలియదు. 10 సంవత్సరాలు అయింది మాకు ఇక్కడ అంతా బాగానే ఉంది. ఓకే, మేము వచ్చి ఇక్కడ బాగానే ఉంది, ఏం లేదు అలాంటివి. ఆ గుడి ప్లేస్ ఎవరిది? ఆయనదే, సొంతదే. అంటే ఒకప్పుడు మామూలు రేకుల షెడ్డు, కాకపోతే కొద్దిగా చందాలు వసూలు చేసుకొని కట్టించుకున్నాడు. ఓకే, మీరు వెళ్తా ఉంటారా గుడికి? వెళ్తూనే ఉంటాం. సో ఏమేమి దేవతలు ఉన్నారు అందులో? లోపల శివాలయం ఉంది, పోతే దర్గా ఉంది, 2 ఉన్నాయి. యువతల పక్కేమో యువతల పక్క ఇది పొట్లమ్మ తల్లి. ఓకే,